ఎప్పుడైనా అరెస్ట్ చేసిన వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాల్సిందే కదా. కోర్టులో ప్రవేశపెట్టడానికి ఆలస్యం చేసే అవకాశమే లేదు. ఆలస్యం చేయడమే నేరం అవుతుంది. అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో పెట్టుకోకూడదు. వాస్తవంగా 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలంటారు ఎక్కడున్నా. అందువల్ల అరెస్ట్ అయిన మరుక్షణం కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం అనేది అందరూ అడిగేది. అది ఎక్కడైనా అరెస్ట్ అంటూ చేస్తే పోలీస్ స్టేషన్లో పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే శిక్షించే అధికారం పోలీసులకు లేదు, విచారణ జరిపే అధికారం మాత్రమే పోలీసులకు ఉంది. అందువల్ల కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సిందే. అందువల్ల కోర్టు ముందు వెంటనే ప్రవేశపెట్టారు కనుక కుట్ర అని ఎట్లంటని చెప్పండి. మిగతా కేసుల్లో అసలు కోర్టులో వెంటనే ప్రవేశపెట్టండి అని డిమాండ్ చేస్తారు పౌర హక్కుల వాళ్ళు. అందువల్ల అది కాదు. ఇక జ్యుడిషియల్ రిమాండ్కి ఇవ్వడం అనేది కోర్టు ఇస్తుంది. కోర్టు ఇవ్వకుండా ఆలస్యం చేయదు కదా. అందువల్ల మీరు అన్నట్లు ఏదో అడావుల్లో చేసింది ఏం కాదు. అరెస్ట్ అంటూ జరిగితే దాని సహజ పరిణామం కోర్టుకు ముందు ప్రవేశపెట్టాలి. జడ్జి రిమాండ్కి ఇస్తారు. తర్వాత బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుంటారు. బెయిల్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది కేసును బట్టి. సాధారణంగా 7 years లోపు ఉన్న కేసులు అయితే సాధారణంగా బెయిల్ ఇస్తారు. సో బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అంటారు. అందువల్ల బెయిల్ అనేది రూల్. ఈవెన్ పిఎంఎల్ఏ కేసు, ప్రివెన్షన్ మనీ లాండరింగ్ కేసులో కూడా అక్కడ బెయిల్ ఇవ్వాలి అనేది ఒక రూల్. సో ఈవెన్ స్పీడీ ట్రయల్ జరగకపోతే. అందువల్ల లీగల్ ప్రాసెస్. ఇక అరెస్ట్ కూడా వెంటనే జరిగిందని కూడా మనం చెప్పలేము. ఈ కేసు పెట్టిండ్రు, తర్వాత అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు, నన్ను డ్రాప్ చేయండి నా పైన పెట్టిన ఛార్జెస్ అని. కానీ కోర్టు ఇంకా జడ్జిమెంట్ ఇచ్చినట్లేరు. అందువల్ల ఈ ప్రాసెస్ అంతకుముందే సంధ్యా థియేటర్ యజమానిని అరెస్ట్ చేశారు, 2 ఉద్యోగులు కూడా అరెస్ట్ చేశారు. ఈ ప్రాసెస్ జరుగుతుంది ఆల్రెడీ. ఏమని అరెస్ట్ అయ్యాడు? ఐ థింక్ అల్లు అర్జున్ A2 అనుకుంటా. సో అందువల్ల అరెస్ట్ చేయడం రైటా రాంగా అని ఆయన మీద పెట్టిన కేసులు సమంజసమా ఈ చర్చ జరపవచ్చు. కానీ హడావుల్లో అరెస్ట్ చేస్తారన్నది నిజం కాదు. ఇక రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని మనం వెంటనే వితౌట్ ఎనీ బేసిస్ మనం మాట్లాడకూడదు. తెలుస్తుంది మనకు నిజంగానే. అంటే అల్లు అర్జున్ పైన రాజకీయ కుట్ర పన్నటానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం అవసరం ఉంటుంది, ఏ ప్రయోజనం ఉంటుంది? అల్లు అర్జున్ ఏం రాజకీయ ప్రత్యర్థి కాదు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా పాజిటివ్ ఇంపాక్టే వస్తుంది అని కూడా గ్యారంటీ లేదు. సమాజంలో కూడా కరెక్టే కదా, సెలబ్రిటీ అయినా ఇలా వెళ్ళడం ఏంటి, అందులో ఆ ప్లేస్ కూడా సరిగా ఉండదు అక్కడ, ఇదంతా తెలిసి వెళ్ళడం ఏంటి అని కొంత రియాక్షన్ ఉంటుంది సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు. అదే సమయంలో అల్లు అర్జున్ ఎలా అరెస్ట్ చేస్తారు, ఆయన నేరం కాదు కదా అనే అభిప్రాయం కూడా ఉంటుంది. అందువల్ల ఒక అధికారంలో ఉన్నవారు అల్లు అర్జున్ లాంటి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు తొందరపడి ఏదో పొలిటికల్ మైలేజ్ వచ్చేది అయితే ఏం లేదు కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పొలిటికల్ మైలేజ్ ఏం రాదు దీంతో. అందువల్ల ప్రత్యేకంగా అరెస్ట్ చేసే వాళ్ళు సాధించేది ఏంటి? అందువల్ల ఇప్పటికిప్పుడు కుట్ర అనే కంక్లూజన్కు మనం రాలేము. ఇంకా ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగితేనైనా రకరకాల ఇంటర్ప్రిటేషన్లు తీసేవారేమో. ఎందుకంటే మెగా కుటుంబానికి అల్లుకు మధ్య గ్యాప్ ఇవన్నీ తీసుకొని నాగబాబు ట్వీట్లు, రవి కిషోర్ చంద్రరెడ్డి ప్రచారానికి వెళ్ళడం ఇవన్నీ వచ్చేదేమో. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం అరెస్ట్ చేశారు. అందువల్ల ఇలాంటి కుట్ర సిద్ధాంతాలను ఇమీడియట్గా మనం రాలేం. అయితే ఈ రకమైన కేసు పెట్టడం కరెక్టా? కల్పబుల్ హోమిసైడ్ అనే ఒక పెద్ద కేసు పెట్టారు. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, హత్య కాదు కానీ ఇది దాదాపు ఒక రకంగా ఇంటర్ప్రిట్ చేస్తే దోషపూరిత నేరం. అంటే ఈ దోషపూరిత నేరం వల్ల మనిషి గాయం తగలవచ్చు, చావచ్చు. ఉదాహరణకు మీరు ఎవరిని కట్ట తీసుకొని కొడతారు, ఆ దెబ్బ తగిలిన వాడు టీబీ పేషెంట్ అనుకుందాం. మీకు తెలియదు ఆ దెబ్బ తగిలింది టీబీ పేషెంట్ కొడుతున్నారని. కానీ మీరు కట్ట కొడితే నార్మల్గా కట్టతో కొడితే ఎవరు చావకూడదు, చిన్న గాయం తగులుతుంది. కానీ ఆ పర్సన్ టీబీ పేషెంట్ కనుక నువ్వు కొట్టడం వల్ల చనిపోతాడు. నువ్వు చావాలని కొట్టకపోవచ్చు కానీ అది చనిపోయాడు. దాన్ని ఇలాంటి కేసులు కల్పబుల్ హోమిసైడ్ అంటారు. ఆ పనిష్మెంట్ కాజ్ హర్ట్ అంటే గాయం తగిలేలా పనిచేశాడని. ఈ రెండు కొద్దిగా అంటే అది లేమ్యాన్, నేనేమి లా ఎక్స్పర్ట్ కాదు, ఒక లేమ్యాన్గా చూస్తే ఈ స్థాయిలో కేసులు పెట్టవచ్చా అనేది క్వశ్చన్. మ్యాక్సిమం అయితే నెగ్లిజెన్స్ ఉన్నది ఇందులో అని కేసు పెట్టచ్చు. ఎందుకంటే సెలబ్రిటీలు వస్తే రష్ ఉంటుందని తెలుసు, స్టాంపీడ్లు చాలా చోట్ల క్రౌడ్ డిజాస్టర్ జరుగుతున్నాయని తెలుసు.
అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళాలి అక్కడ, సంధ్యా థియేటర్ దగ్గర ప్లేసే చాలా తక్కువ ఉంటుంది. సో అందులో అక్కడ బయట నిలబడి గేట్ దగ్గర అభిమానులతో ఎందుకు మాట్లాడాలి, ఇవన్నీ ప్రశ్నలు వేయచ్చు. అందువల్ల ఇది కల్పబుల్ హోమిసైడు, కాజింగ్ హర్ట్, అల్లు అర్జున్ ఎవరిని చంపాలనో గాయపరచాలనో అక్కడికి పోలేదు కదా. చంపాలనో గాయపరచాలనో ఆయన అక్కడికి వెళ్ళి చేసిన పని కాదు కనుక ప్రత్యక్షంగా ఆయనకు సంబంధం లేదు ఆ ఘటనతోని. అంటే ఆ మరణించడానికి ప్రత్యక్ష సంబంధం లేదు, ఈవెంట్కి సంబంధం ఉంది. అందువల్ల కాస్త ఇది ఎగ్జాగరేటెడ్ కేసులా అనే ఒక అభిప్రాయం అయితే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో. అలాగే ఆయనను బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆయన డ్రెస్ మార్చుకోవటానికి కూడా సమయం ఇవ్వలేదు. ఇది అవసరం లేదు, ఎందుకంటే అరెస్ట్ కూడా పద్ధతి ప్రకారం చేయొచ్చు. ఏం అల్లు అర్జున్ తీవ్రవాది కాదు, ఆయన ఏం చట్టం నుంచి తప్పించుకునేటోడు కాదు, సంఘ విద్రోహ శక్తి కాదు కదా. సినిమాలో కావచ్చు ఆయన శాండల్వుడ్ స్మగ్లర్, నిజ జీవితంలో కాదు కదా శాండల్వుడ్ స్మగ్లర్. నిజ జీవితంలో శాండల్వుడ్ స్మగ్లర్ కాదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ కాదు. నిజ జీవితంలో ఈజ్ అ సిటిజన్, నార్మల్ పౌరుడే కదా. ఈజ్ నాట్ ఫైర్, ఈజ్ పౌరుడు. సో ఫ్లవర్ కాదు ఫైర్ అన్నారు కదా, ఫైర్ కాదు పౌరుడు అనాలి మనము. అందువల్ల ఇంత చేయాల్సిన అవసరం ఉందనే క్వశ్చన్ అయితే ఉత్పన్నమవుతుంది.